सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? వుల్ఫ్ ఎప్పుడైనా ఎవరినైనా కొరికిందంటే వాళ్ళు కూడా వుల్ఫ్ గా మారిపోతారు. వాళ్ళకు కూడా పెద్ద పెద్ద పళ్ళు పెరుగుతాయి. నువ్వు ఎందుకని అందరిని భయపడుతున్నావు? నేనైతే అసలు ఆ వుల్ఫ్ బాయ్ దగ్గరికే వెళ్ళను. నన్ను కవర్ చేశాడంటే నేను రిస్క్ తీసుకోను బాబాయ్. లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? ఒకసారి వుల్ఫ్ మనని కొరికితే మనం కూడా వుల్ఫ్ గా మారిపోతాం. శివ, త్వరగా నా టెంట్కు రావయ్యా. వుల్ఫ్ నన్ను వెతుక్కుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అనుకుంటాను. త్వరగా రా. Hey, hey! Shoo! 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 Hush! Shoo! Shoo! శివా, శివా. ఓహో, లడ్డు సింగారు, ఈ మాత్రం దానికి భయపడితే ఎలా? అది ఉల్ఫ్ కాదు, ఒక చిన్న చింపాంజీ. భోజనం వెతుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. బయటికి రండి. నాకు ఎప్పుడో తెలుసయ్యా అది ఒక చింపాన్సీ అని. ఆ వుల్ఫ్కి నేను భయపడను అనుకో. లడ్డు సింగ్ అంకుల్, వుల్ఫ్ మీ వెనకుంది. ఎక్కడ వద్దు నా వెనక రాకూడదు, నా వెనకాల రాకూడదు. నేను పైకి వెళ్ళిపోయాను. లడ్డు సింగారు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు. మీరు కిందకి దిగండి. లడ్డు సింగారు, ఇక్కడేవో ఫుట్ ప్రింట్స్ కనపడుతున్నాయి. మీరు వీటిని ట్రాక్ చేయగలరా? లడ్డు సింగ్ అంకుల్, మీ కమాండో ట్రైనింగ్ లో ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేయడం గురించి నేర్పిస్తారు కదా. ఇప్పుడు మీ టాలెంట్ చూపించండి చూద్దాం. సూపర్, అది సూపర్. అసలు ఎంత అందంగా నాకు గుర్తు చేసావు. ఇక చూడవయ్యా, నేను అస్సలు ఈ వుల్ఫ్ బాయ్ ఫుట్ ప్రింట్స్ ని ఎలా కనిపెడతానని. సి వాచ్, యు వాచ్. ఎస్, దొరికింది. అందరూ సైలెంట్ గా నా వెనకాలేర్రా అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఫుట్ ప్రింట్స్ ని కనిపెట్టేశాను. లడ్డు సింగారు, మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తున్న ఫుట్ ప్రింట్స్ తప్పకుండా అవి మనిషికి చెందినవి కావు. అవి ఏదో జంతువుకి చెందినట్టు అనిపిస్తోంది. త్వరగా అటువైపు వెళ్దాం. కదలొద్దు, ప్రశాంతంగా ఉండు. కదలొద్దు, అలాగే ఉండు. వీడిని గట్టిగా పట్టుకోండి, వీడిని వదిలిపెట్టకండి, వీడిని ఇంకా గట్టిగా పట్టుకోండి. హలో బాస్, బాస్, మీ ఆ వుల్ఫ్ బాయ్ ని పట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు దేవుడా, వాణ్ణి త్వరగా తీసుకురండి. నేను మీ అందరినీ ధనవంతుల్ని చేస్తాను. థ్యాంక్ యూ బాస్. మనం వీడిని సర్కస్ లో చూపించి పెద్ద లక్షాధికారి అయిపోదాం. ఇలా చూడండి అంకల్, ఆ వుల్ఫ్ బాయ్ ని వెళ్ళనివ్వండి. వదిలేయాలా? చిన్నపిల్లాడా, అడవి చాలా భయంకరంగా ఉంటుంది. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నీకెంత ధైర్యం ఉంటే జంగిల్ షికార్నే కొడతావా? పట్టుకోండి. అది మీరు త్వరగా వెళ్ళి అతన్ని కాపాడండి.
లడ్డు సింగ్ అంకుల్ చాలా టైట్ గా వల వేసినట్టుగా ఉన్నారు. మీ కమాండో ట్రైనింగ్ లో దీన్ని ఎలా విప్పాలో నేర్పించుంటారు కదా, త్వరగా తీయండి. అరే ఇదంతా పెద్ద విషయమా చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఏం చేస్తానో చూడు. చూసావా చూడు. అమ్మా నా మాట విను. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. కొరకు అలా కొరకూడదు. వద్దు వద్దు, నా మాట విను. నన్ను కొరకు, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. వాము లేదు, మీరే విడిపించండి. అసలు నీకు బుద్ధి ఉందా? నిన్న శివ కొట్టాడుగా, మర్చిపోయావా? మళ్ళీ ఈ రోజు వాడితో తన్నులు తీయాలన్న నిర్ణయంతో వచ్చావా? తీసుకో. శివ, మేము మళ్ళీ తిరిగి వస్తాం. అంకుల్, వాళ్ళెందుకు మీ వెంట పడ్డారు? అరే ఏం చెప్పమంటావు, నా పేరు శ్రేష్ఠ. 8 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. నేను నా ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి ఇక్కడికి పిక్నిక్ వచ్చాను. మేము చాలా సంతోషంగా గడుపుతున్నాం. అప్పుడు ఉన్న పలంగా తుఫాను సంభవించింది. పిడుగులు కూడా పడ్డాయి. దానివల్ల మా టెంట్కి నిప్పంటుకుంది. అప్పుడే 3 ఏళ్ల వయసున్న మా చిన్న బాబు ఈ అడవిలో ఎక్కడో తప్పిపోయాడు. నిన్న సాయంత్రం నేను టీవీలో చూశాను. ఒక చిన్న పిల్లాన్ని అడవిలో చూసినట్టు వాళ్ళు చెప్పారు. తను వుల్ఫ్తో ఉన్నట్టు నాకు తెలిసింది. అందుకని నేను ఇక్కడికి వస్తే ఈ వేటగాళ్ళు నన్ను పట్టుకున్నారు. వీళ్ళందరూ నేను మా బాబుని చూడకూడదు అని అనుకుంటున్నారు. మీరే చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇలా చూడండి అంకుల్, మీరు అలా ఏడవద్దు. ఇదిగో ఈయన ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. మేమందరం కూడా ఉల్ఫ్ బాయ్ కోసమే వెతుక్కుంటూ వచ్చాం. కానీ మీరేమో అతనే మీ అబ్బాయి అని అంటున్నారు. తప్పకుండా మిమ్మల్ని మీ అబ్బాయిని కలుపుతాం. లడ్డూ సింగ్ గారు, ఈ అంకుల్ ని మన టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. మేము మీ వెనకాలే వస్తాం. అరే, చేపనలా పచ్చిగా తినకూడదు. ఓకే ఓకే, భయపడకండి. ఫిష్ ని ఎలా తినాలో నేను మీకు నేర్పిస్తాను. శివ, చేప ఇప్పుడు వల్లో పడినట్టుంది. శివ, ఇది చాలా తప్పు. అసలు నేను మీకోసం టెంట్ లో అక్కడ వెయిట్ చేస్తుంటే నన్ను వదిలేసి మీరందరూ ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారా? లడ్డూ సింగ్ అంకుల్, వుల్ఫ్ బాయ్ ఆ చెట్టు వెనకాలే ఉన్నాడు. ఏంటి? సారీ సారీ. శివ, ఎన్ని చేపలు అసలు ఏం సరిపోతాయి? నేను ఇంకా కొన్ని ఫిషెస్ ని పట్టుకొస్తానయ్యా. స్వయానా నా చేత్తో ఫిష్ ని వండి మన వుల్ఫ్ బాయ్ కి ఇస్తే వాడు నన్ను అసలు శత్రువుగా చూడకుండా స్నేహితుడిగా చూస్తాడుగా. వదిలే వదిలే వద్దు. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు. ఇక నేను నా జన్మలో ఫిషింగ్ చెయ్యను. ప్రామిసింగ్.
అమ్మో ఎలాగో అలా నేను బతికాను. అర్థం కావడం లేదు అందరూ నాతోనే ఎందుకు అలా చేస్తున్నారని. లడ్డు సింగ్ గారు, మీరు పట్టుకున్న చేప మామూలు చేప కాదు, అది పిరానా చేప. అదృష్టం బాగుండి మీరు తప్పించుకున్నారు. హలో, హే హే హే, ఇదిగో తీసుకోండి. ఈట్ ఈట్, త్వరగా త్వరగా రండి. వద్దొద్దు, చాలా వేడిగా ఉంటుంది. దాన్ని అలా వేడిగా ఉన్నప్పుడే తినరు. చూడు, ఇదిగో ఇలా తింటారు. కమ్ కమ్ కమ్, ఈట్ ఈట్ ఈట్. శివ, వాళ్ళ ముగ్గురు హాయిగా తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారయ్యా. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, మనం వాళ్ళని మళ్ళీ పట్టుకోవచ్చు. నో 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 నో, మేము మేము మీ ఫ్రెండ్స్, మిత్రులం. మేము మీకు ఎలాంటి హాని కలిగించట్లేదు. తప్పించుకున్నాం శివ, మనం అందరం తప్పించుకున్నాం. వావ్, సూపర్. బాస్ కి ఈ విషయం మనం చెప్పే తీరాలి. వీళ్ళెవరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకండి. గుడ్ న్యూస్ బాస్, మనం అనుకున్నట్టే ఇక్కడ జరుగుతుంది. మనం తలుచుకోనిది కూడా ఇక్కడ దొరుకుతుంది బాస్. వావ్, చాలా మంచి విషయాన్నే చెప్పావు. మన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనం ఆ భగవంతుడికే కృతజ్ఞత చెప్పాలి. సమయాన్ని వృధా చేయకుండా వెంటనే వుల్ఫ్ బాయ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి. ఓకే బాస్. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, వుల్ఫ్ బాయ్ ని పట్టుకుని జీప్ లో ఎక్కించు. ఏయ్ ఏయ్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చేత తప్పు పని చేయించాలని అనుకుంటారట్రా? ఏయ్, మీ అందరినీ తీసుకెళ్లి జైల్లో పడేస్తాంట్రా. ఏమనుకుంటున్నారండి? ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, మా దగ్గర కూడా జైలు అనేది ఉంది, కానీ కొంచెం తేడాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుందా? నువ్వు మా సైడ్కి వచ్చేయి. నువ్వు బాగా డబ్బు సంపాదించొచ్చు. మేము చెప్పింది నువ్వు వినకపోతే దెబ్బలు తింటూ నీ ముఖం వాసిపోతుంది. అంకల్, ఇలా చూడండి, మాలో ఎవరు మీకు సాయం చెయ్యం, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏటయ్యా, పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే నువ్వు చిన్న పిల్లోడు వచ్చి మాట్లాడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి అంకల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. వదిలేమంటున్నాను కదా. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. మిత్రులారా, మనుషులకి నా కుమారుడు గురించి తెలిసిపోయింది. తన్ని తీసుకెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. వాడిని వెళ్ళనివ్వండి. వాడు మనిషే కదా. వాడు మనుషుల మధ్య ఉండటమే మంచిది. తను మనుషులతో పాటే ఉండాలి, మేం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ మనుషులు తన్ని మనిషిగా భావించి తీసుకెళ్లడం లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు. వీణ్ణి ఓ మృగంలా వేటాడి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తన్ని వాళ్ళు మృగంలాగే భావిస్తున్నారు.
వాడు మనుషుల మధ్య జీవించటమే వాడికి మంచిది. ఒకవేళ మనుషులు వాడిని ప్రేమగా తీసుకెళ్లారంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మా, ఆ మనుషులు చాలా మంచోళ్ళు. వాళ్ళు అన్నని ఎప్పుడు కాపాడుతున్నారు. వాళ్ళే చేపని ఎలా తినాలో నేర్పించారు. అవును, వాళ్ళు మంచి వాళ్ళే. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. నా కుమారుడికి ఇదంతా చాలా తేడాగా ఉంటుంది. తను ముందుగా మనుషులంటే ఎవరో బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే తనకి మంచిది. ఈ రోజు నుంచి అన్ని వైపులా గమనిస్తూనే ఉండండి. మనుషుల్ని చూస్తే ఆ విషయాన్ని వెంటనే వచ్చి నాతో చెప్పండి. హీరామోతి, మీరు మీ అన్నయ్యని ఎక్కడికి దూరంగా తీసుకువెళ్ళొద్దు. అరే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? వుల్ఫ్ బాయ్ ని ఇవాళ కాకపోతే రేపన్నా మనం పట్టుకుంటాం. కానీ ఈ పిల్లోడు శివాని, ఈ రోజు మనం వాడిని ఎలాగైనా దారి నుంచి తప్పించాలి. జాగ్రత్తగా ఆ చిన్న పిల్లోడిని మనం పట్టుకోవాలి. అర్థమైందా? ఓకే బాస్. అమ్మా, నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది. వీడిప్పుడు స్పృహలో లేడు. త్వరగా తీసురండి. శివా, అరే వీళ్ళు శివాని తీసుకువెళ్ళిపోతున్నారు. లడ్డు సింగ్ అంకుల్, వాళ్ళు శివాని తీసుకువెళ్ళిపోతున్నారు. త్వరగా వాళ్ళని ఫాలో చేయండి. శివాని కాపాడండి. తనే కనుక లేకపోతే మా బాబుని ఎవరు కాపాడగలరు? అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేస్తాం. శివ, నువ్వు చేసిన ఈ సాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ శివ. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం. హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? మన కుమారుడు దొరికాడు. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మన కుమారుడు దొరికాడు. నేను తను తీసుకొస్తున్నాను. త్వరగానే వచ్చేస్తాను. ఏం ఆలోచిస్తున్నావు శివ? ఓ నో, ఓ అసలు మనం ఇప్పుడు ఏం చేశాం? ఏమైంది శివ? ఆ వేటగాళ్ళ బాసు ఈ అంకులే. తను ఉల్ఫ్ బాయ్ వాళ్ళ నాన్న కాదు. అందుకే ఎప్పుడు పైనున్న వాడికి కృతజ్ఞతలని చెప్తూ ఉన్నారు కదా. త్వరగా రండి. రండి రండి, త్వరగా రండి. ఓ, వేటగాడైన శంకర్ని నువ్వు గుర్తుపట్టేశావా? కానీ నేనెవరన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు కదా. ఇకపై నువ్వు నాతో పాటు నేనుండే స్థావరానికి రాబోతున్నావు. అక్కడ జరిగే సర్కస్ షోలో నువ్వు పాల్గొనబోతున్నావు. నిన్ను నేను సర్కస్ లో ప్రదర్శించి కోట్ల రూపాయలు సంపాదిస్తాను.
అంకుల్ కాసేపు నేను ఆలోచించడం మర్చిపోయాను, కానీ ఇక అలా జరగదు. వుల్ఫ్ బాయ్ని మర్యాదగా వదిలేయండి. నేను వదిలిపెట్టను చిన్నపిల్లడా, నువ్వు ఒంటరి వాడివి. కానీ మేమిక్కడ చాలా మంది ఉన్నాం. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. పట్టుకోండి. శివ, నా పేరు శివ. ఇది మనుషులకు సంబంధించిన గొడవ. వాళ్ళనే గొడవ పడని. వాళ్ళకి మన సాయం అవసరమైతే అప్పుడు వెళదాం. కొడకండి, వదిలేండి. సరా పట్టుబడ్డారా? లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా రే. ఇక మీరందరూ జైల్లో పిండి రుబిఫయింగ్ అంటే రుబిఫయింగ్. లడ్డూ సింగ్ గారు, మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. ఈ వుల్ఫ్ బాయ్ పేరెంట్స్ ఎవరో మీరే కనిపెట్టాలి. వాళ్ళకి వుల్ఫ్ బాయ్ ని తిరిగి ఇవ్వాలి. డోంట్ వరీ శివ, వాళ్ళు నా చేతికి దొరికే వరకు ఏతన్ని నేను గవర్నమెంట్ ప్రొడక్షన్ లో మంచి ప్లేస్ లో పెట్టుకుంటానులే. డోంట్ వరీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.